ఫ్రెండ్స్ ఇవాళ మనం పవర్ రేంజర్స్ ఎస్పీడీ ఎమర్జెన్సీ అది కాదులేండి, పవర్ రేంజర్స్ అని చెప్పి ఒక బ్యాచ్ ఉందన్నమాట. మీకు తెలిసిన బ్యాచే. ఓకే, ఈ లేటెస్ట్ జనరేషన్ వాళ్ళకి మేబీ మోస్ట్లీ తెలియకపోవచ్చు, మోస్ట్లీ అసలు తెలియదులేండి. పవర్ రేంజర్స్ దాంతో ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ డాన్స్ వేసి ఎస్పీడీ ఎమర్జెన్సీ అంటారు. అంతే, గాల్లోంచి హెల్మెట్ సూట్ అన్ని సడన్ గా వచ్చేస్తాయి. ఈ సినిమాలోకి వెళ్ళిపోతే పవర్ రేంజర్స్ అనే వాళ్ళని కొంతమందిని భూమి మీద పంపించుంటారు. ఎందుకంటే భూమి మీద జియో క్రిస్టల్స్ అని చెప్పి ఏదో పవర్ఫుల్ ఏదో ఇంకా పవర్ ఏదో ఉందంట. దాన్ని కాపాడడం కోసం ప్రపంచాన్ని కాపాడే పవర్ రేంజర్స్ ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ ని భూమి మీద పోండి, అది ఎవరి చేతికి దక్కకుండా ఉండేలా చూసుకోండి అని పంపించారు. అయితే ఏమైంది, పవర్ రేంజర్స్ అంతా భూమి మీదకి వచ్చారు. వాళ్ళు దేన్నో కాపాడదాం అనుకున్నారు, దాన్ని కాపాడాలని కూర్చున్నారు. బట్ ఎవరి నుంచి కాపాడాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే దాన్ని ఎవడూ పట్టించుకోవట్లా. మాకు చాలా పనులు ఉన్నాయి, మాకు వద్దులే బాబు రావట్లా. అప్పుడే పవర్ రేంజర్స్ లో బ్లూ, రెడ్, ఎల్లో, గ్రీన్ అలా చాలా ఉంటాయి. అంటే కలర్ ని బట్టి ఒక రేంజర్. అందులో గ్రీన్ రేంజర్ ఉంది. ఈ గ్రీన్ రేంజర్ నేనే వెళ్ళనైతే సూపర్ గా ఉంటదని చెప్పి అయిపోయిందంట. అదేంటంటే ఇప్పుడు ఆ క్రిస్టల్స్ అన్ని ఈవిడికే కావాలంట. అదే ఏదో జియో క్రిస్టల్స్ అన్నాను కదా భూమిలో ఉందని, అదంతా ఈవిడికే కావాలంట. దాంతో పాటు పవర్ రేంజర్స్ అవ్వాలంటే మామూలుగా అయితే మా టైంలో వాచ్లు ఉండేవాళ్ళు, ఇక్కడ వాచ్లు కాదు రంగులు ఉన్నాయి, రౌండ్ ఉంటాయి రింగుల్లాగా. అవన్నీ బిల్లలన్నీ ఈవిడికే కావాలంట. రంగుల బిల్లలన్నీ ఈవిడికే కావాలి. ఈవిడే రెడ్ రేంజర్, బ్లూ, ఎల్లో, పింక్ అన్ని అవ్వాలంట. ఈ కలర్స్ అన్ని నాకు చాలా ఇష్టం. నాకు నచ్చిన డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ డ్రెస్ కి మ్యాచింగ్ అయ్యే ఒక బిల్ల పట్టుకొని దిగుతుంటాను నేను. అయినా నాకే ఇచ్చేయండి అని చెప్పి అందరూ చంపుకుండా దిగుతుంది. పాపం పవర్ రేంజర్స్ అంతా 1 by 1 చచ్చిపోతా ఉంటారు. ఈవిడైతే ఇప్పుడు ఏలియన్ కాదు, రేంజర్. అంటే వీళ్ళు వచ్చింది భూమి మీద కదా, భూమి మీద ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఏదో ఉందన్నారు కదా, దాన్ని కాపాడడానికి వేరే ప్లానెట్ నుంచి వచ్చాయి కాబట్టి వాళ్ళు ఇలాగే ఉంటది. 1 by 1 అందరం చంపేసింది, వాళ్ళ బిల్లలన్నీ లాక్కుంది. అయితే జోడాన్ అని చెప్పి ఇంకొకటి ఉంటాడు, వాడు రెడ్ రేంజర్. వాడి దగ్గర రెడ్ బిల్ల ఉంటది. ఆ రెడ్ బిల్ల ఉన్నాడు ఎప్పుడు వాడే స్ట్రాంగ్ లీడర్. ఈ విషయం అందరికి తెలుసు, పిల్లలందరికీ తెలుసు. అందరం రెడ్ రేంజర్ అవ్వాలని అనుకునే వాళ్ళం. ఇతను ఏదోలాగా కష్టపడి మొత్తం అందరి బిల్లలు వేసి క్రిస్టల్స్, జియో ట్రాన్స్ఫార్మర్ ఏదో చెప్పిలా దాన్ని కాపాడేస్తా ఉన్నాడు అనమాట. దాచిపెట్టేస్తా ఉన్నాడు. వాటి భూమి లోపల ఎక్కడో తవ్వి పెట్టాడు. బోత్ ట్రాన్స్ఫార్మర్, బిల్లలు అన్నిటిని ఎక్కడో పెట్టి క్లోజ్ చేశాడు. గ్రీన్ రేంజర్ అలా వచ్చి రెడ్ రేంజర్ ఈడే డైరెక్ట్ గా బిల్లలు ఆడ పెట్టావు చెప్పుగా అంటది. రెడ్ రేంజర్ కూడా పాపం బాగా అలసిపోయి ఉన్నాడు. ఎందుకు మేనీగా బిల్లలో అంటూ ఉన్నావు, ఆ బిల్లలంట పడి అందరినీ చంపేశావు. అన్ని బిల్లలు పెట్టుకుని నువ్వేం చేస్తావు చెప్పు. నీ బిల్ల నీ దగ్గర ఉంది కదా, చూడట గ్రీన్ కలర్ బిల్ల ఎట్ట మేసిపోతుంది, ఆడే ఉంది. ఆ బిల్లతో హ్యాపీగా ఉండలేవా? నువ్వు షాపింగ్కి వెళ్ళినప్పుడు అల్లా ఆ కొత్త డ్రెస్ కి మ్యాచింగ్ ఒక బిల్ల పెట్టుకుంటా అంటే ఏమన్నా న్యాయమా? నీ బిల్ల మీద ఉన్న ఆతరానికి పాపం పిల్లలందరూ చచ్చిపోయారు. ఇవి చాలా కాస్ట్లీ బిల్లలమే అంటే ఈవిడేమోడే మొన్న రెడ్ శారీ కట్టుకున్నప్పుడు నీ బిల్ల నాకు ఇరా, కాసేపు వేసుకొని ఇచ్చేస్తాను అని చెప్పి అన్నాను. నువ్వు ఏమన్నా విన్నావా? లేదు. ఇప్పుడు బిల్లలన్నీ నావే అంటది. వీడు ఇంకా నీ టైం అయిపోయింది మే అని చెప్పి పైనుంచి ఏదో షిప్ ని పైన పెట్టుంచాడులేండి. దాన్ని యూజ్ చేసి మీటియర్ ఏదో ఒక దాన్ని రిలీజ్ చేయమని దాన్ని భూమి మీద వదలమని చెప్తాడు. దాంతో అది వచ్చి నిజంగా అలాగే వదిలిద్ది. అది వచ్చి ఈవిడ ఒక గుద్దుగానే ఈవిడ కవచాలు పగలగొట్టుకుంటూ దడేళ్ళని పోయి సముద్రంలో పడిద్ది. ఇప్పుడు ఏమైద్ది, పవర్ రేంజర్స్ తో పాటు వాళ్ళు ఎలాగ అంతం అయిపోయారు. వాళ్ళతో పాటు డైనోసార్స్ కూడా అంతం అయిపోయాయంట. మధ్యలో డైనోసార్స్ ఎందుకు అంతం అయిపోయాయా అంటే ఇదంతా ఎప్పుడైంది అనుకుంటున్నారు? డైనోసార్ యుగంలో అయిందంట. డైనోసార్ ప్రశాంతంగా ఉన్నాయి, వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఏదో గుంపు వచ్చింది. ఇందులో ఇంకో దరిద్రమైంది, ఇందాక వీడు గ్రీన్ రేంజర్ ని నీళ్ళలో తోసేయడానికి ఒక మీటియర్ వదిలిలా భూమి మీద గుద్దిచ్చాడు. అయితే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, భూమి మీద ఒక మీటియర్ పడింది, దాని వల్లే భూమి అంతా అల్లకాలంలో డైనోసార్స్ అన్ని చచ్చిపోయాయని. అది ఇదే ఈ రెడ్ రేంజర్ గడు పంపించిన మీటియర్ ఏనంట. ఈ రెడ్ రేంజర్ గడు వాడు బిల్ల శక్తితో ఈవిని చంపుతామని దాన్ని వదిలితే దాని దెబ్బకి డైనోసార్ కూడా పాపం చచ్చిపోయాయంట. కట్ చేస్తే ప్రజెంట్ టైంకి వచ్చేస్తాం. ఇక్కడ జేసన్ స్కాట్ అని ఒకరిని చూస్తాం. వాడు స్కూల్లో ప్రాంక్ చేద్దాం అనుకున్నాడు. హై స్కూల్లో లేండి, అక్కడ ఒక ఎద్దు తెచ్చి పెట్టేద్దాం ప్లాన్ వేసి తీసుకొచ్చుంటాడు. ఎద్దు ఓరకనే ఎక్కడ దొరకదు కదా, ఎక్కడి నుంచి కొట్టేసి తెచ్చారు. పోలీస్ కంప్లైంట్ వచ్చింది. అంటే ఎవరో ఒక ఎద్దుని ట్రక్ మీద పెట్టించుకొని అలా పోవడం చూసారంట. పోలీసులు వచ్చేసారు. వీడు ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటే యాక్సిడెంట్ అయిపోద్ది. దెబ్బ వీడికే తగిలింది, అటు సైడ్ ఎవరికి డ్యామేజ్ అవ్వలేదు కాబట్టి జైలు గీలు ఏం అవ్వలేదు. సో ఇలాంటప్పుడు వీళ్ళకి హౌస్ అరెస్ట్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటది. హౌస్ అరెస్ట్ మొత్తం వాడు ఇంట్లోనే ఉండాలా. మన దగ్గర కాన్సెప్ట్లు ఉండవులేండి, కంపెనీస్ ఉంటాయా? వీడికైతే 1 year పాటు హౌస్ అరెస్ట్, వాడు ఇంట్లోనే ఉండాలా. చదివిన, ఆడుకున్న, పడుకున్న దొల్లున్నా ఇక్కడే. అలా 1 year అయిపోయింది. అంటే కంప్లీట్ గా అవ్వలేదు, ఇంకా కొన్ని మంత్స్ ఉన్నట్టుంది. ఇప్పుడు స్కూల్ కి వచ్చి కాలేజ్కి వచ్చి ఉంటాడు. వచ్చాక కిమ్ అని చెప్పి ఒక అమ్మాయిని చూస్తాడు. ఈ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ ఏం కాదు, అందరూ అట్నే ఉంటారు. జేసన్ గారికి కిమ్ పాప్ అంటే బాగా ఇష్టం అంట. ఎంత కాదన్నా ఇంటర్మీడియట్ స్టూడెంట్ కాబట్టి ఈ మాత్రం సెకలు పడుతుంటది. ఇప్పుడే మనం బిల్లీ అని చెప్పి ఓ బాబుని చూస్తాం. బిల్లీ బాబు చాలా తెలివైనోడు. తెలివితేటలు అంటే వీడివంట. సో ఇంకా తెలివితేటలు అంటే తెలిసిందే కదా, ఎవడో ఒకడు వచ్చి గెలుగుతా ఉంటాడు. అదే స్కూళ్ళల్లో. అంటే ఇప్పుడు మన స్కూళ్ళల్లో మనకి ఇక్కడ అంత ఛాన్స్ ఉండదులేండి. తెలివితేటలు బాగా ఉండి బాగా చదువుతాడు, టాపర్ ర్యాంకర్ అంటే వాడిని ఈ రేంజ్ లో గెలకదు. ఎందుకంటే వాడిని ఇలా గెలిగితే ఈ సినిమాలో ఉన్నప్పుడు ఎవడో ఒకడు వచ్చి ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు, అదంతా అవసరం లేదు. టీచర్లే కాళ్ళు చేతులు ఎదగొట్టేస్తారు. వాడికి ఏమైతే వీళ్ళ ర్యాంకులు మిస్ అవుతాయి. వాడికి కాలేజ్ ఫ్రీ, బస్సు ఫ్రీ, అది ఫ్రీ, అన్ని ఫ్రీలు ఉంటాయి. ఫ్రీ ల్యాండ్ నుంచి వస్తాయి. మనం కట్టే ఫీజులని వాడికి ఫ్రీకి, వాడి ఫీజు కూడా మనమే కడతాం. మళ్ళీ వాడిని ఏమంటే కాళ్ళు కొడతాడు. ఓకే, ఎక్కడ అట్టుండవు. ఇక్కడ ఎవడు బాగా జరిగితే వాళ్ళని గెలుగుతా ఉంటది. ఇది ఎవడో వచ్చి ఈయన గెలుగుతాడు. అప్పుడే జేసన్ గాడు వచ్చి గొడవ పడాలంటే వచ్చి నాతో గొడవ పడు. ఆ పిల్ల బచ్చగాడు చూడు, వాడిని కాదు నన్ను గెలుకంటే ఫైట్ చేస్తాడు. మనోడు ఈజీగా తప్పించుకొని ఫేస్ కేసు కొడతాడు. గొడవ పడాలంటే మళ్ళీ వచ్చి గెలువ అంటాడు.
ఇది చూసి బిల్లిగాడు ఎలాగో ఇంప్రెస్ అవుతాడు. వీడితో పాటు కిమ్ము పాపల్లా ఈవిడ కూడా ఇంప్రెస్ అయిపోయిందంట. ఇప్పుడు స్కూల్ అయిపోయాక అదే ఇంటర్మీడియట్ కాలేజ్ అయిపోయాక బిల్లిగాడు వచ్చి థ్యాంక్ యూ చెప్పి నాతో కూడా తేవడానికి వస్తావా అంటే ఇడు కాలు ఎత్తి చూపిస్తాడు. ఏ భలే ఉంది, ఎందుకు పెట్టుకున్నావంటే కుక్క మెడలో చైన్ వేసినట్టు నా కాలుకి ఇది పెట్టాదయ్యా, నా మెడకేలేదు. ఇంకా సంతోషించాను నేను. ఇది నన్ను డిటెక్ట్ చేస్తూ ఉంటది, పోలీసుల్ని వాళ్ళని వెళ్ళి నానా సంకల్ నాకు తెగడక్క తింటే అప్పుడు ఓకే నువ్వు వెళ్ళొచ్చు, కాకపోతే ఇంటి నుంచి స్ట్రైట్ గా అలా నీ కాలేజీకి వెళ్ళిపోవాలా. అట్టా కాలేజీకి వెళ్ళామా మళ్ళీ అటు నుంచి ఎట్టా ఇంటికి వచ్చామా, అంతే. ఇది ఒకటే రూట్ ఉండాలా. ఈ పర్మిషన్ తో పండగ చేసుకో అంటే సో ఇటు అటు ఇటు పోకూడదు, నా బతుకు అయిపోయింది అంటే బిల్లిగాడు అప్పుడే రే అసలు నువ్వు ఇందాక హెల్ప్ చేసింది ఎవరికి అనుకుంటున్నావు, స్కూల్లోనే టాప్ మోస్ట్ టాలెంటెడ్ స్టూడెంట్ కి. నాకు తెలియని విద్యలు ఉంటే ఏమైనా ఉంటాయి, నువ్వే ఆలోచించు. మా ఇంటికి నువ్వు ఆందివేలో మీ ఇంటికి వెళ్ళే ఆందివేలోనే ఉంటది మా ఇల్లు, అక్కడ అయితే ఏం కాదు. నువ్వు రాగానే నీకు అది చేంజ్ చేసేస్తాను, అప్పుడు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, అది డిటెక్ట్ చేయదు. కాకపోతే నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఊరు అవతల మైన్స్ ఉన్నాయి కదా, నన్ను అక్కడ తీసపోవాలి అంటాడు. వీడియో ఓకే నువ్వు జస్ట్ తీసపోవాలి అంతే, మైన్స్ ఏంది శ్మశానానికైనా ఎత్తపోతా అని అంటాడు. ఇక్కడికి వెళ్తే అక్కడ వాడు అది ఇది ఏదేదో కట్టేసి ఈ దాంట్లో తెలివైన వాళ్ళు అంటే సైంటిస్టులు అన్నట్టే చూపిస్తుంది. ఈ సైంటిస్ట్ సైన్స్ అంతా పెట్టి దాన్ని రీప్రోగ్రామ్ చేసి ఉంటాడు. వాడు అడిగినట్టు ఇంకా మైన్స్ దగ్గర తీసపోతాడు. మైన్స్ దగ్గరికి వెళ్ళగానే ఒక పెద్ద డబ్బా ఉంటది, ఆ డబ్బా ఆడ పెట్టి అంటాడు. తీసపోతుంటాడు. ఏం డబ్బా ఇది అని అడిగితే ఏదో బాధ అని చెప్పి తీసపోతాడు. ఆడ పెట్టా నాకు ఇంకొంచెం హెల్ప్ కావాలంటే ఇడు బిల్లిగా ఇదన్నీ నా వల్ల కాదు, నువ్వు మరి బంతిపొడి దొంగలా ఉన్నావు, హెల్ప్ చేశా అని వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళాక బాధగా అనిపిస్తుంది. అయ్యో హీరో అయ్యుండి అసలు నేనే ఒక చిన్న అబంశోభం ఏదో కానీ అబల కాదు అబ్బులు గాడిని వదిలేశాను, వాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడని చెప్పి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్దాం అనుకుంటాడు. అలా వెనక్కి వెళ్తూ ఉంటే వీడి క్రష్లా కిమ్మో మంచిగా నైట్ టైము చల్లగా నది కనిపించేటప్పటికి అందులో సపాక్కని దూకేసి ఈత కొడుతూ ఉంటది. ఈడు భయపడిపోయి పరిగెత్తుకుంటూ పోయి అయ్యో అబంశోభం ఏదో కానీ ఇందాక అబ్బులు గాని కాపాడాను, ఇప్పుడు అబలను కాపాడాలి, ప్రాణాలు పోగొట్టుకుంటా అందరూ నా చుట్టూ తిరుగుతున్నారు, గోల చేసేసి అలా దూకపోతాడు. అప్పుడే వాడికి ఈత రాదని గుర్తొచ్చింది. అలా ఆగిపోతాడు. చూస్తే ఈ అమ్మాయి ఇటు నడుచుకుంటా వచ్చి ఎందుకు అట్టవుతున్నావు, ఎవరు అబలు అంటున్నావు, నేను స్విమ్మింగ్ చేద్దాం అటు దూకాను, చచ్చిపోదాం అనుకున్నప్పుడు డైరెక్ట్ గా అలా వెళ్ళి దూకేస్తాదా, బిగిని వేసుకుని వచ్చి మరి ఎవడు దూకి చేస్తాదా, ఆ పట్టా నీ కాళ్ళకి కాదు నీ బ్రెయిన్ కి కట్టాల్సిందే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే అప్పుడే మనోడు చెప్తాడు. ఓ పిల్లోడు నాకు పరిచయం అయ్యాడు, అబ్బో అసలు పాపం ఏమీ తెలియని అమాయకుడాడు, చిన్న చీమకు కూడా హాని పెట్టాడని చూస్తే ఇటేమో ఇడు పెద్ద డైనమైట్ బాంబులు పెట్టి కొండ డడేళ్ళని పగల కొడతాడు మైన్స్ దగ్గర. ఆ అబంశోభం ఎదుగున అబ్బులు గడే వీళ్ళు భయపడిపోయి ఓ నాయన ఏమైందో కొండ కూలిపోయిందని చెప్పి పరిగెత్తుకుంటూ పోతాడు. ఇటు దగ్గరికి వచ్చేటప్పటికి ఏం కాలేదు ఇడు నీకేం కాలేదని అర్థం అవుతుంది, అసలు నువ్వేం చేసావు అంటే నేనేం చేయలేదు, ఓకి 4 బాంబులు పెట్టి కొండ పగల కొట్టాను అంతే అంటాడు. అప్పుడు ఇక్కడికి జాక్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి వచ్చి ఉంటారు. ఏంటి సౌండ్ విని వచ్చి ఉంటారు. వీళ్ళు ఎక్కడ కనిపిస్తారు, వీళ్ళంతా కలిసి రాళ్ళగొట్టిలా బాంబులు పెట్టిడు గుంటలా పెడితే లోపల పోతారు. అక్కడ ట్రాన్స్పరెంట్ ఏదేదో కనిపిస్తుంది, దాని లోపల రంగుడాళ్ళు ఉంటాయి. చెప్పిలా రంగు పిల్లలు ఆ రోజు పవర్ రేంజర్ రెడ్ రేంజర్ ఏడో పెట్టని చెప్పాను, ఏడే పెట్టాడు. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కో బిల్ల తీసుకుంటారు. సడన్ గా వీళ్ళకి అప్పుడే పోలీసుల బండి సౌండ్ వినిపిస్తుంది, భయపడిపోతారు. అక్కడి నుంచి లగో వీడు బండి వేసుకొచ్చిలా ఆ బండిలో పడి అందరూ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటారు. పోలీసు వాడు ఎండ పడుతున్నాడు, ఇటు నుంచి ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చే లోపు మనం కానీ వెళ్ళిపోయాం అనుకో వీళ్ళు ట్రైన్ దాటేసి ఉంటారు, పోలీసు అటువంటి ఆగిపోతారు. ఇలా ప్లాన్ వేసుకుని ఫాస్ట్ గా వెళ్ళిపోయి ట్రైన్ కింద పడి నుజ్జు అయిపోతారు. అప్పుడే మనం సముద్రంలో చూస్తాం. సముద్రంలో వీళ్ళు చేపలు పడుతూ ఉంటారు. చేపల వల్ల చేపలతో పాటు ఇంకేదో వింతగా పడింది. చూస్తా ఉంటే ఏదో జీవి మనిషిలా ఉంది, సరిగ్గా తెలీదు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు, దాన్ని దాచిపెట్టుంటారు. నెక్స్ట్ రోజు పొద్దున్నే పోలీసులు వచ్చి అలా చెక్ చేస్తుంటారు. చూస్తే అది బతికే ఉంటది. మనకు తెలియదు ఏంది అది, ఆ మాత్రం అది గ్రీన్ రేంజర్. అన్ని చూడండి గ్రీన్ గా ఉన్నాయి. గ్రీన్ రేంజర్ అట్టాలు వేసి ముందు పోలీసుల్ని బయట ఉన్న స్టాఫ్ మొత్తం ఉంది కదా షిప్ లో పని చేసే వాళ్ళు అందరం లేపేసిద్ది. ఇంకో పక్క వీళ్ళు జేసను కిమ్ము బొల్లిగాడు అంతా లేసి ఉంటది. తెలియట్లే అసలు అంటే వీళ్ళు ఇప్పుడు ఎలా బతికి ఉన్నారు, ఏమైంది, బండి గుద్దేసింది కదా, అబ్బో ట్రైనే గుద్దేసింది కదా, అక్కడ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కావట్లేదు అనుకుంటే మనకు అసలు అర్థం కాదు. ఎందుకంటే వాడు ఏం చూపిడు, అలా లెగిసేది అంతే. వాళ్ళు ఏమైంది అంటే ఏమో బతికేసారు, మీకు రీజన్ చెప్పాలి ఏంది అంటాడు. ఇట్లాంటి షాకులు చాలా తగులుతాయి, రెడీగా ఉండండి, చాలా సార్లు చేస్తాడు. అసలు ఏమైంది అంటే ఏమో మా తెలియదు అంటాడు. ఇప్పుడైతే వీళ్ళందరూ వాళ్ళ రంగురాల పిల్లలు పట్టుకొని చూస్తూ ఉంటారు. ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉండేటప్పటికి ఒక కళ అయితే కనలేదు, పిల్లలు లేకపోయింటే కళ అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు కళ కాదే, ముందైతే స్కూల్లో పోతారు, ఇంటర్మీడియట్ కాలేజీలో పోతారు. ఇక్కడ పోతే బిల్లిగాడు ఉంటాడు కదా, వీడిని గెలగడానికి జోలపాలడు మళ్ళీ వస్తాడు, తన్నించుకోవడానికి రెడీగా వస్తాడు. బిల్లిగాడు చేయి పట్టుకొని ఏళ్ళు ఇరికేస్తా, బిల్లిగాడు చేయి పట్టుకొని ఏళ్ళు ఇచ్చేస్తా కొరికేస్తా అంటాడు. బట్ అసలు ఏళ్ళు వంగన కూడా వంగట్లా, ఇదేందో నాకు వంగట్లే అని చెప్పి ఎగ్గి ఒక గుద్ది వాడే కింద పడిపోతాడు. దీనివల్ల బిల్లిగాడు ఒక్క పూటలో అప్పటికప్పుడు ఫేమస్ అయిపోతాడు. అప్పుడే ఈ అమ్మాయి వచ్చి జేసన్ గారితో పక్కగా అని చెప్పి వీళ్ళందరూ వీళ్ళ రంగుగాళ్ళు ఒక్కొక్క చూపించుకొని దీనిలో శక్తులు ఉన్నాయి అదేదో తెలుసుకుందామని మళ్ళీ మైన్స్ దగ్గరికి వస్తే అక్కడ ఆల్రెడీ ఆ జాక్ వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి ఇద్దరు కనిపిస్తారు. అక్కడికి రాగానే వీళ్ళైతే ఇక్కడ కొండ మీద కొండ కప్పల్లాగా అట్టించుటూ ఇట్టించుటూ ఎగరతా ఉంటారు. వీళ్ళు ముగ్గురు షాక్ అయిపోతారు, ఏదో అట్టెగుతున్నారు, పొద్దునే స్ప్రింగులు కానీ మింగేశారా అంటే ఏమైంది మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ఎగవచ్చు. రంగు వాళ్ళు మామూలు పిల్లలు అనుకుంటున్నారు ఏంటి, శక్తి పిల్లలు మామూలు పిల్లలు కాదు అనగానే వీళ్ళు కూడా ఇంకా ఎగురుతుంటారు. అలా పోతా ఉంటే ఒక పెద్ద లోయలా వచ్చింది. దీన్ని క్రాస్ చేసి చూద్దాం, మన శక్తి ఎంతో మనం తెలుసుకుందామని జాక్ గాడు ముందు వెళ్తాడు. నెక్స్ట్ వెనకాలే 1 by 1 వావ్ అని చెప్పి వెళ్ళిపోతుంటది. బిల్లిగాడు టైం వచ్చింది, బిల్లిగాడు ఓ నడుచుకుంటూ గట్టికి లోయలో పడిపోతాడు.
బిల్లిగా ఉన్నావా పోయావా అంటే నేను బతికే ఉన్నాను, ప్రశాంతంగా మీరు కూడా జంపు చేయండి, ఏదైతే ఊగుతున్నారు నేనే ఎగగలని చెప్పి లోపలికి రండి నేనే కనిపెట్టాను కానీ అందరూ దూకేస్తారు. దూకగానే నీళ్ళలో పడతారు. నీళ్ళలో పడగానే నీళ్ళలో నుంచి ఇంకా లోతుకెళ్తే ఈ లోతు నుంచి అటు సైడ్ ఇంకోటి ఏదో నీళ్లు లేని పార్ట్ వచ్చిందంట, జుమ్మలు అందులోకి వెళ్ళిపోతుంది. లోపలికి రాగానే ఒక పెద్ద స్పేస్ షిప్ టైప్ లేదో కనిపించింది లేండి. అయితే అది క్లోజ్డ్ గా ఉంది. అందరి బిల్లలు మామూలుగానే ఉన్నాయి కానీ ఈడు సిగ్గు బిల్లచ్చి ఈడు రెడ్ రేంజర్ గాడి రంగు బిల్ల మాత్రం తెగ మెరుస్తా ఉంటది. ఈ బిల్లను అక్కడ తీసపోగానే గేట్లు ఓపెన్ అయిపోతాయి. గేట్లు ఓపెన్ అవ్వగానే లోపల పోతాదంతా. అలా పోగానే ఒక బొడ్డ రోబోట్ వచ్చింది. ఆ రోబోట్ వీళ్ళందరినీ కుక్కని కొట్టినట్టు కొడతా ఉంటది. మా ఇంట్లోకి వచ్చారు ఎప్పుడు అసలు మీరంతా అని చెప్పి వీళ్ళందరూ పిచ్చికి ఎగజేస్తాక వాళ్ళ దగ్గర బిల్లలు చూసింది. బిల్లలు చూసి ఓడియమ్మో బిల్లలన్నీ మీ దగ్గర ఉన్నాయా? ఈ 5 బిల్లల్ని ఒక 5 యోధులు 5 జీవుల దగ్గర చూసి ఎన్ని లక్షలేళ్ళు అయిపోయిందో అంటది. డైనోసార్ టైంలో కదా పూడ్చిపెట్టేసింది, మన లక్షలేళ్ళకి అయింది. కొత్త హీరోల కోసం నేను ఎన్ని ఏళ్ళ నుంచి ఎదురు చూస్తాను తెలుసా? ఇలా అంటే వీళ్ళేమో భయపడిపోతారు. వీళ్ళేమో ప్లీజ్ అన్న వద్దన్నా కొట్టద్దన్నా కావండి బిల్లలన్నీ నీకు ఇచ్చేస్తామన్నా అంటే ఈ రోబోట్ ఏమో నీ హీరోలు దొరికామనుకుంటే ఎడ్డి హీరోలు దొరికినట్టున్నది. నాకు పొగుడుతున్నాను మిమ్మల్ని మీ ఆత్మ తగలయ్యా అయినా మీకు మ్యాటర్ చెప్తాను లేదు రండి అని చెప్పి వాళ్ళ 5గురిని 5 పొజిషన్ లో పెట్టి 5 గుంటల ప్లాట్ఫామ్ లో ఉంటే దాని మీద ఎక్కి నుంచోమని చెప్పింది. అలా నుంచోగానే సపక్కన ఏదో ఓపెన్ అయింది. ఇంకా ఈ రోబోట్ చూస్తే స్టార్ట్ అంతది. స్టార్ట్ అనగానే అక్కడ ఏదో ప్యానల్ లా వచ్చి ఫేస్ వచ్చింది. ముందు రోబోట్ చెప్పిద్ది ఇక్కడ కనిపిస్తుంది ఫేస్. ఆడెవడో మేము అడ్వర్టైజింగ్ కోసం వేసుకోవడానికి ఒక యాక్టర్ తెచ్చాం అనుకోమాకండి. వాడి అసలైన ఫస్ట్ రెడ్ రేంజర్ వెచ్చ తోపుగాడు. ఒకసారి గ్రీన్ రేంజర్ మోహన్ కేసి పెళ్ళుని కొట్టగానే పడిపోయాడులేండి, అది డిఫరెంట్ విషయం. మామూలుగా అయితే ఒక పెచ్చ తోపుగాడు. మీ భూమి మీద డైనోసార్లు ఉండాలి, ప్రశాంతంగా తిరుగుతూ ఉండాలి, వాటన్నింటిని కబాబ్ చేసింది కూడా ఇడే. మీరు ఇంకేదో అనుకుంటున్నావేమో. వాడే రెడ్ రేంజర్. రెడ్ రేంజర్ శక్తి చాలా ఎక్కువగా ఉంటది. దాన్ని సరిగ్గా వాడలాగా ఇక్కడ కుప్పతొట్లో పడ్డాడు. పాపం ఆయన కూడా నాది నేను చెప్పుకుంటాను నువ్వు చెప్పాల్సిన పని లేదు అని ఆపేసి దీనే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. నా నేమ్ జోడాను, నేను రెడ్ రేంజర్ ని. నేను నమ్మలేకపోతున్నాను ఈ 5 రంగురాల పిల్లలు ఎప్పుడు వాళ్ళ హీరోస్ ని అదే ఎంచుకుంటూ ఉంటది. కానీ ఈసారి ఒక 5 బుడ్డ పిల్లల్ని ఇంటర్మీడియట్ పిల్లల్ని అది కూడా తెలిసి ఎట్ట ఎందుకుందో నాకు అర్థం కావట్లా. ఓకే అది ఎందుకుంది కాబట్టి మీరు నాకు తెలిసి మంచి ఫైటర్స్ అయి ఉంటారు. నా దగ్గర అయితే ఎక్కువ టైం లేదు, మీకు మ్యాటర్ చెప్పేస్తాను. మీరు ఇప్పుడు ప్రపంచాన్ని ఎలాగైనా కాపాడాలి. నాకు అంత ఓపిక లేదు. ఇప్పుడు జియో క్రిస్టల్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి, అది ఒక ప్లేస్ లో దాచిపెట్టాను, దాన్ని కాపాడాలి. అది ఏడే చుట్టుపక్కల ఏడో మీ ఊళ్ళో దాచిపెట్టాను. అవన్నీ ఇప్పుడు వద్దు దాదాపు చెప్తా కావాలంటే. ఆ క్రిస్టల్ ని మీరు ఎట్టైనా కాపాడాలి. ఎనిమిది చేతిలో పడకూడదు. మీరు పవర్ రేంజర్స్ కాబట్టి మీ శక్తులతో ఆపండి. వీళ్ళేమో అసలు నువ్వు చెప్పేది మేము ఎందుకు నమ్మాలయ్యా అని అంటది. ఇతనేమో ఆ పవర్ రేంజర్స్ తో మొత్తం మబ్బు మహల్లాగా ఉన్నదే. ఇప్పుడు దాకా ఇంత జరిగింది ఇవన్నీ చూస్తుంటే కొంచెం నమ్మబుద్ధి కావట్లా. అసలు ఏంది స్పెషల్ ఎఫెక్ట్ ఏంది, ఈ షిప్ ఏంది, మీ మొహాలేంది, ఎప్పుడైనా సరిగ్గా విమానం ఎక్కిన మొహమేనా మీది? ఇంత పెద్ద స్పేస్ షిప్ చూసా కూడా మీకు నమ్మకం కుదరట్లా. సరే చూస్తామండి అని చెప్పి వాళ్ళని ఒక ట్రాన్స్ స్టేట్ లోకి తీసుకెళ్లి మీరు కానీ నేను చెప్పింది తినకపోతే మీ ప్రపంచం ఒక నాశనం అయిపోయింది, కళ్ళు అప్పగించి చూడండి. అది కూడా కనిపిస్తుంది కదా గండు పిల్లి మోహన్ దయ్య, అది గ్రీన్ రేంజర్. అది మిమ్మల్ని నాశనం చేసేసిద్ది. ఆ గండు పిల్లి నేమే రీటా, అది మళ్ళీ వస్తుంది. ఆ రీటా సముద్రం నుంచి బయటకు వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే రీటాను ఆపాలంటే మామూలుగా ఆపడం అసలు అంత ఈజీ కాదు. ప్రాక్టీస్ ఉండాలి, ప్రొఫెషనల్ అయి ఉండాలి. నా వల్లే కాలేదు, మీకు ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. రేపటి నుంచి మీ యొక్క ట్రైనింగ్ అంతా స్టార్ట్ అంటారు. ఈ అమ్మాయి ఏమో ఏంది అసలు దడదడ మాట్లాడుకుంటా పోయావు, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాల. అసలు వీటన్నిటి మీద నాకు నమ్మకాలు లేవు, ఇవన్నీ మూఢ నమ్మకాలు, ఇట్లాంటి నమ్మకూడదని చెప్పి బయటికి వెళ్ళిపోద్ది. మిగతా వాళ్ళు కూడా అమ్మమ్మ నిజమే మూఢ నమ్మకాల్లో ఉన్నాయి అని నమ్మకూడదు మనం చెప్పి వాళ్ళు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతారు భయపడిపోయి. జేసన్ గారు వెళ్లే ముందు ఒకసారి ఆగుతాడు. అప్పుడే ఈ జోడాని ఫేసుడు నేను మరి ఎంత ఫాస్ట్ గా చెప్పాను అంటే కొంచెమైనా అర్థమయ్యేలా ఏం చెప్పట్లేదు నేను, నీకన్నా అర్థం అవుతుందంట. ప్రపంచం నాశనం అయిపోయింది. నా టైంలో అంటే అదే చాలా శక్తులు ఉండాలా. ఒక మీటర్ అలా వేసి మోహన్ గుద్దగానే ఆ రేటా ఎగిరిపోయింది. ఈసారి మళ్ళీ వేసి గుద్దితే అది కాదు, జనాలంతా మీ మనుషులంతా ఎగిరిపోతారు. ఎంతకన్నా రెడ్ రేంజర్ అంటే లీడర్. ప్రతి గ్రూప్ లో రెడ్ ఉంటది, ఆ రెడ్ గాడి నువ్వే. ఎరుపు అంటేనే లీడర్ కాబట్టి నువ్వే ఆ ఎరుపు. ప్రపంచం నీ చేతిలో ఉందో ఎలాగైనా మీ వాళ్ళని ఒప్పించాలని చెప్పి బయట పంపిస్తాడు. ఇటు అలా బయటకు వస్తాడు. బయటకు వచ్చాక ఈ అమ్మాయి అడిగిద్ది, ఇట్లాంటి మూఢనమ్మకం అసలు నమ్ముతావు, నీకు నమ్మబుద్ధిగా ఉందా ఎన్ని వాడు చెప్పేదంటే? పిచ్చెక్కిన కోతుల్లాగా కొండల మీద పడి తెగతా ఎగురుకుంటా పోయాం. అసలు మామూలు మనుషులు ఎవడన్నట్టు ఎగగలరా? మనం ఎగగలిగావు ఎందుకంటే మనకు ఆ శక్తులు వచ్చాయి కాబట్టి. అట్లాంటి శక్తులు బాగా ఉన్న ఇంకో వేటాంటి కూడా ఆవిడ బయట తిరుగుతుంది. ఆవిడ ప్రపంచం నాశనం చేయాలనుకుంటుందంటే ఎందుకు నమ్మదు? నేను మాత్రం పొద్దున్నే వస్తా, కుంఫు నేర్చుకుంటా, రెడ్ రేంజర్ అవుతా, వేటాంటితో ఫైట్ చేస్తా అంతే. మీరు వస్తే అండి లేకపోతే లేదని వెళ్ళిపోతాడు. మనోడు పొద్దున్నే లేచి బ్రష్ చేసి జాగ్రత్తగా వెళ్ళి చూస్తే మనోడు ఆల్రెడీ వచ్చేసి ఉంటాడు. వీళ్ళతో పాటు వీడికంటే ముందే మిగతా వాళ్ళంతా వచ్చేస్తారు. ఇప్పుడు అందరూ వచ్చేసి మళ్ళీ వాళ్ళ ప్లాట్ఫామ్ లో ఎక్కేస్తారు. అప్పుడు చెప్తారు డేటా అంటే ఏడుందో చెప్తే పోయి మొహం పగలగొట్టి వచ్చేస్తామంటే వీళ్ళ అంత సీన్ లేదు. అది రోబోట్ చెప్పిద్ది. ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నా మా రెడ్ రేంజర్ మా జోడాను వాడే అన్ని తన్నించుకొని ఆ మూల ముచ్చు మొహం వేసుకొని కూర్చో ఉన్నాడు సిగ్గు లేకుండా. మీరు వెళ్ళి ఈజీగా ఆవిడ ఏం చేయలేదు, చాలా పెద్ద ప్రాసెస్ ఉంది అని చెప్తుంటే మన జోర్డాన్ రెడ్ రేంజర్ నా గురించి నన్ను చెప్పుకోనిరా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ముందుగా మీరు పవర్ రేంజర్స్ చేంజ్ అవ్వాలి. పవర్ రేంజర్స్ అంటే ఏంటి, గబ్బు ఫేస్లు వేసుకుని అడ్డు తిరగడం కాదు. హెల్మెట్లు పెట్టుకోవాలా, సూట్లు వేసుకోవాలా. ఏడముతో డీమార్ట్ ల్యాండ్ ఉన్నాయి షాపుల్లో కొనుక్కోవాలంటే అట్ట కాదు. మీరు ఏమనుకుంటున్నారా? ఎవరి చేతుల్లో బిల్ల పడితే ఆ బిల్లలో ఆ బిల్ల వేసుకున్న వాళ్ళందరూ ఇంకా రేంజర్లు అయిపోతాం అనుకుంటున్నారు. అంత సీన్ లేదు.
నాకు చిన్నప్పుడు సేమ్ డౌట్ ఉండేది. యాక్చువల్లీ పవర్ రేంజర్ అవ్వాలంటే వాళ్ళ దగ్గర వాచ్ ఉండేది. ఆ వాచ్ పట్టుకుని పవర్ రేంజర్స్ ఎస్పీడీ అనగా వాడు పవర్ రేంజర్ అయిపోతాడు. అంటే ఇప్పుడు ఆ వాచ్ కింద ఏడన పోతే ఎక్కడన్నా పడిపోతే ఎవడ తీసుకొని అది యూజ్ చేస్తే వాడైపోతాడు అప్పుడు పవర్ రేంజర్. సో చిన్నప్పుడు అనుకునేవాడిని ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా నాకు కానీ ఎప్పుడైనా పవర్ రేంజర్ వాచ్ దొరికితే చేతికి పెవికి కేసుకుని అతికిచ్చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయేవాడిని. లేకపోతే అంత కేర్లెస్ గా ఎట్ట పెడతాడో పట్టుకుని దిగుతుంటారు. ఇప్పుడు జోడన్ అంకుల్ చెప్పాక అర్థమైంది అట్ట కాదు, బిల్లలు పట్టుకున్నంత మాత్రం అయిపోదు, మీ లోపల నుంచి పరిశుద్ధమైన ఆత్మ బయటకు రావాలి. అప్పుడే ఆ ఆత్మ వల్ల మీ సూట్ అనేది మీ బాడీ మీదకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పరిశుద్ధమైన ఆత్మని ఎట్ట తప్పించాలి, అది ఎట్టొచ్చిదా అంటే తెలియదు. దానికి ఒక కాన్సెప్ట్ అంటూ ఏం లేదు. మీలో ఉన్న మంచితనం ఉట్టి పడాలి, స్కిల్స్ పెరగాలి, ఫైట్ నేర్చుకోవాలి, ఇలా చాలా ఉంటాయి. వీళ్ళైతే ఇప్పుడు అందరూ నుంచొని అక్కడ నుంచొని గట్టిగా ట్రై చేయాలి. ట్రై చేస్తే అందులో నుంచి సూట్లు వచ్చి ఇలా ఫేస్ మీద పడే ఛాన్స్ ఉంది. వీళ్ళు చాలా ట్రై చేస్తారు, అసలు వల్ల కాలేదు. ఎందుకు కాలేదు అని అంటే మీలో ఐక్యమత్యం లేదురా. చిన్నప్పుడు చదువుకోవాలి ఐక్యమత్యమే మహాబలం అని. అసలు మీలో ఐక్యమత్యం ఏడన్నా కనిపిస్తున్నా, ఏడ కనిపించలే. రోబోటో ఏం బ్యాచ్ నెతకొచ్చావు ఈసారి నువ్వు? ముందు వాళ్ళని తీసుకుపోయి ట్రైనింగ్ ఇప్పించు. ఐకమత్యమే మహాబలం, దాని మీనింగ్ ఏంటో చెప్పాలి. వీళ్ళకి ఇంకా అలా ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఏదో వాళ్ళ రాక్షసులని ఏవేవో తెప్పిస్తాడు వీడియో, వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పిద్దామని. పవర్ రేంజర్స్ వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు, తెగ తన్నించుకుంటా ఉంటారు. వాళ్ళ రాక్షసులు అందరూ వచ్చి వాళ్ళు తీసుకుని నెత్తికేసి కొడుతుంటారు. ఒక్కొక్కరికి ఎదలకు బొబ్బి కట్టేస్తా ఉంటుంది. ఫైట్ ఎట్ట చేయాలి అర్థం కావట్లా. ఆ రోబోట్ కొత్త స్ట్రాటజీలు అట్ట బాగుండి ఇట్ట బాగుండి కింద నుంచి పైనుంచి వంగ తీసుకుపోతుండే ఏదేదో చెప్పిద్ది. వాళ్ళు అలా చేసి కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది నెమ్మదిగా. ఆ మధ్యలో పోయి ఆ ప్లాట్ఫామ్ మీదకి ఎక్కి మాటిమాటికి పవర్ రేంజర్స్ అవుతున్నామో లేదో అవగలుగుతున్నామో చెక్ చేసుకుంటుంటారు. వాళ్ళ వల్ల అట్లా అవ్వట్లా, ఎంత ట్రై చేసినా అవ్వట్లా. ఎందుకంటే ఐక్యమత్యం మహాబలం ఏడండి, ఐక్యమత్యం లేదు. వీళ్ళకి మోటివేషన్ ఇద్దామని చెప్పి రోబోట్ వీళ్ళందరినీ ఒక ప్లేస్ తీసుకుపోయి అక్కడ పెద్ద పెద్ద మిషన్లు బళ్ళేవో చూపించింది. ఏంటో ఇవంటే ఇవన్నీ పవర్ రేంజర్స్ వాళ్ళు వాడే వాహనాలంట. చూసుంటారు కదా పవర్ రేంజర్స్, చూసిన వాళ్ళు తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి. వీటిని అయితే డైనోసార్ ఎముకలతో తయారు చేశారంట. ఏదో డైనోసార్ మీటో వేసి చంపిపడేసి వాటి ఎముకలు ఎత్తకపోయి ఇవి చేశారంట. అయితే దీన్ని కంట్రోల్ చేయడం ఇప్పుడు అయ్యే పని కాదు. ఇది చెయ్యాలంటే ముందు సూట్ వేసుకోవాలి. ఆ సూట్ కావాలంటే మీలో ఐక్యమత్యం పెరగాలి. అలా చెప్పాక వీళ్ళు వెళ్ళిపోతుంటారు. జాక్ గారు మాత్రం ఆగి అబ్బాయి ఏదో భలే ఉంది, మనం ముందే ట్రై చేద్దాం, నాకు సూటు బూట్ ఏంది, నేను ఏదైనా చేయగలని చెప్పి అలా వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయి మొత్తం గజ్జి చేసి అవి పగలగొట్టి కంట్రోల్ తప్పిపోయి సడన్ గా వీళ్ళ మీదకి వచ్చి కొంచెం ఉంటే వీళ్ళని కూడా చంపేసేవాడు. జేసన్ గడు వెళ్ళి ఎవడుగా నువ్వు మంచి పుట్టావు, అసలు సిగ్గు సేవం లేదంటే రంగుగాలు ఉన్నా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి అది ఇది అంటుంటే వీడు ఎవడు నన్ను అట్టదెడతావు, అయినా నువ్వు లేడా అది ఇది అంటావు ఏంటో ఎవడో తన్నుకుంటా ఉంటాడు. సడన్ గా బిల్లి గడు వచ్చేసి వీళ్ళిద్దరు ఆపడానికి ట్రై చేసి ఆపుతాడు. ఆపుగానే వీడు పవర్ రేంజర్ అయిపోతాడు. అసలు వీళ్ళకి అర్థం కాదు ఏమైందో, చూడడానికి ఏకదం కందివేగలా ఉంటాడు. నువ్వు కందివేగలాగా ఎట్ట మారిపోయావు అంటే తెలియదు అంటాడు. కాసేపటికి మళ్ళీ వెళ్ళిపోయింది. ఏమైందో అంటే ఇందాక వీడు ఐక్యమత్యమే మహాబలం చూపించాడంట. వీళ్ళిద్దరి మధ్యలో ఐక్యమత్యాన్ని పెంచడానికి ఏదో ట్రై చేసినట్టున్నాడు. అప్పుడు సూట్ వచ్చిపోయింది. ఇప్పుడు జోర్డాన్ అంకులు మళ్ళీ వస్తాడు. మళ్ళీ అంటే పిలుస్తాడు. పిలిచి అందరిని నుంచోబెట్టి పవర్ రేంజర్స్ అవ్వండి అంటే అస్సలు అవ్వడం. ఇంకా కోపం ఎల్లండ సామె మీతో పెట్టుకుంటే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయేలా ఉంది, పాండ్ ఎక్కడి నుంచి అనగానే వాళ్ళు హట్ అయ్యి వెళ్ళిపోతారు. అప్పుడే మనం ఒక్కడు వంట కలవడానికి పోతే వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. రోబోటను జోర్డాను వాళ్ళ మాటల సీక్రెట్ విన్నాక అర్థమైంది ఏంది, వీళ్ళు పవర్ రేంజర్స్ అయితే ఇతను మళ్ళీ పుట్టగలడంట. ఈ జోర్డాన్ అంకులు ఇది వినగానే కోపం వచ్చి నువ్వు మళ్ళీ పుట్టడానికి జస్ట్ మళ్ళీ పుట్టడానికి మమ్మల్ని యూజ్ చేసుకుంటున్నావా, సిగ్గులేదు నీకు అసలు, అంత పెద్ద తలకాయ చేసుకున్నావు, ఇట్లాంటి పనులు నువ్వు చేసేదంటే ఈడేమో బాసు పీకేవలయ్యా నువ్వు గాని వచ్చి ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకుంటే నేనేం చేయగలను. ఇప్పుడు ఇంకో పక్క వేట ఆంటీ బయలుదేరిపోయిందో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో అని మీకు చెప్తున్నాను. ఆవిడ వస్తే ఏం చేస్తావో మీరంతా కలిసి ఇప్పుడు ఆవిడ చుట్టూ కప్పల్లాగా ఎగుకుంటా తిరుగుతా ఉంటారా కొండల మీద అప్పుడు తిరిగినట్టు. ఆవిడ గుద్దుదంటే అయిపోయింది మీ పని. అట్లీస్ట్ పవర్ రేంజర్ స్టేజ్ కన్నా మీరు వస్తే నేను మళ్ళీ పడతాను. ఆ రేట ఆంటీ మీద మళ్ళీ ఏదో ఒకటి మూతి వేసి కొడతాను, ఆవిడ వెళ్ళిపోద్ది. జేసన్ గారు కోపం వచ్చేది, నువ్వు లేకపోయినా వేట ఆంటీని ఎట్టోడిస్తావు చూస్తావు, నువ్వు ఓడి చూపిస్తావు అని చెప్పి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వేట ఆంటీని చూస్తాం. ఇవిడ సముద్రం నుంచి బయటకు వచ్చింది కదా, వచ్చి డైరెక్ట్ నగలకోటికి వెళ్ళిపోద్ది. నగలకోటికి ఎందుకు అంటే ఆంటీకి నగలంటే పిచ్చగా ఇష్టం అంట. మొత్తం షాప్ లో ఉన్న గోల్డ్ అంతా లాగేసి దాంతో ఒక పెద్ద గోల్డ్ కడ్డీ తయారు చేసుకుంటది. గోల్డ్ కడ్డీ ఇప్పుడు ఆయుధం ఇలాగే ఉంటదంట. సడన్ గా పోలీసు వచ్చి మీరు ఎవరో తెలియదు ఆ కడ్డీ ఆడ పెట్టి వెళ్ళిపోండి అంటే, నేనేమో నాకు ఈ కడ్డీ బలి నచ్చిందంటే వాడు కాల్ చేస్తాడు. లేచి నన్నే కలుగుతా ఉంటాడంటే వాడిని ఆడపడేసి మొత్తం పేల్చేసి వెళ్ళిపోద్ది. ఇటు సైడ్ వీళ్ళని చూస్తే వీళ్ళు క్యాంప్ వేసుకొని నాకు తెలిసి ఒకరికొక మనం తెలియదు కదా, అందువల్లే మన మధ్యలో ఐకమత్యం మహాబలం కాన్సెప్ట్ జనరేట్ అవ్వట్లేదు. మనం చెప్పుకుందాం అని చెప్పి అందరూ డీటెయిల్స్ నేను అట్ట చేసా ఇట్ట చేసా, ఆడ దొంగతనం చేసా, ఏడ జైలు వేసా, ఆడపడేస్తా, ఇల్లు అరెస్ట్, అబ్బో భలే మ్యాచ్ అయితే ఒక్కొక్కరికి. అప్పుడు ముందుగా ఈ బిల్లిగాడితో బిల్లిగాని వీడికి ఎందుకు వచ్చావా అంటే నువ్వు కొండ ఎందుకు పగల కొట్టావా అంటే మా డాడీ ఎప్పుడు ఇదే స్పాట్ కి నేను కొండ పగల కొట్టిన స్పాట్ కి వచ్చేవాడు అని అంటాడు. సరే అయితే తర్వాత ఏమైందంటే అంతే అదే స్పాట్ కి వచ్చేవాడు అందుకే పగల కొట్టేసాను అంటాడు. వీళ్ళకి అర్థం కాదు అసలు దానికి పగల కొట్టడం ఏంది. ఆ కంపెనీస్ అక్కడికి వచ్చి వీళ్ళు కొండ లోపలికి వెళ్ళిపోయి ఆడ మిస్ అయిపోయాడు అంటే ఏమో అదంతా నాకు తెలీదు. మా డాడీ వచ్చేవాడు కొండ కూడా ఉన్నగా ఉంది లేపేద్దాం అని చెప్పి పగల కొట్టేశాను, చూస్తే లోపల అంగుళాలు ఉన్నాయి, దెబ్బకు మనం ఇక్కడ పడ్డాం అని అంటాడు.
అప్పుడే నెక్స్ట్ రోజు ఈ పాప పవర్ రేంజర్స్ లో ఎల్లో కలర్ పాప, అదే ఎల్లో రేంజర్ అనుకుంటే, ఈ పాప పడుకున్నప్పుడు వేట ఆంటీ వచ్చి, మేము ఎల్లో నువ్వు నా టీమ్ లో కలిసిపోవచ్చు కదా, వాళ్ళే ఉంది బొచ్చు, వాళ్ళతో నీకెందుకు, నేను పవర్ రేంజర్స్ చేస్తాను, నేను నీకు 2 పిల్లలు ఇస్తా, వాళ్ళ దగ్గర 5 పిల్లలు ఉన్నాయి కదా, 2 నీకే ఇస్తా, ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకోటి ఇప్పిస్తా, మిగతా తీసుకుంటా అంతే. ఏ పిల్లగా ఉంటా పిల్లత్తా అంటే పొద్దున్నే వీళ్ళందరి దగ్గరకు వచ్చి, అమ్మాయి మే ఆంటీ నా దగ్గరకు వచ్చింది, నా మీద ఎక్కి కూర్చుంది, పందాలు ఉంది, నీ పిల్ల నాకు ఇచ్చే నీకు ఇంకో ఎక్స్ట్రా పిల్లలు తెచ్చిస్తా అని చెప్పి తెగ భయపెట్టింది అని చెప్తాడు. అప్పుడు అంతా విని మనోడు కోపం వచ్చి, నేను లేడను కాబట్టి మొత్తం బాధ్యత అంతా నేనే తీసుకుంటున్నాను, నేను వెడ్డు ఏంటంటే నేను ఏదైనా చేస్తా, ఎలా అయినా ఉంటా, వేట అంటే నా దగ్గర కానీ వచ్చుంటే నేను కుక్కను కొట్టినట్టు కొట్టేవాడిని, నా దగ్గర సూట్ లేకపోయినా నాలో అంత ధైర్యం ఉంది, వెడ్డు ఏంటంటే నేను అది విన్నా మిగతా వాళ్ళంతా నాకు కూడా ఉంది ధైర్యం అంటాడు. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ నేను కూడా ధైర్యం ఉంది, నేను వస్తా అంటుంటది. ఇప్పుడైతే అందరూ వస్తారు, ఓకే లేట్ ఎందుకు, ఆంటీ ఆల్రెడీ సిప్ యార్డ్ లో పడి తిరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా, వెళ్ళి గుద్ది చంపేద్దాం అని చెప్పి వెళ్తారు. వెళ్ళి ఫైట్ స్టార్ట్ అవగానే ఆంటీ వాళ్ళందరూ ఎగరేసి నేల మీద, అసలు గోడ మీద, ఆకాశం సంబంధం లేకుండా ప్రతి చోట ఎగరేసి గుద్ది కొడుతుంటది. అందరు తిప్పి అట్టే షిప్ కట్టేసి పెట్టింది. వీళ్ళని అడిగిద్ది, ఆ జియో క్రిస్టల్స్ ఆ ట్రాన్స్ఫార్మర్ ఏడబెట్టాడు ఆ మూతోడు, పెద్ద తలకేసుకుని దిగుతున్నాడు కదా ఈ మధ్య, నాకు తెలిసింది ఏడబెట్టాడు అని అడుగుతాడు. వీళ్ళు మాకు తెలియదు, మాకు ఎప్పుడు ఎవడు చెప్పలేదంటే, బిల్లుగాడు నాకు తెలుసు, నాదో సీక్రెట్ నాకు చెప్పాడు అంటాడు. ఈడేమో నోరు మూసుకోదా, మాకు చెప్పలేదు అనుకుంటున్నావు ఏంది, చూడడానికి కూడా పెగ్గేసి ఆవేశంలో అదే మనం చెప్పేసాడు, మా అందరికి చెప్పాడు, చెప్తే వదిలేసిద్ది కదా అని చెప్పేస్తాడు. రేటాంటి ఓకే చెప్పినందుకు వదిలేస్తాను అని చెప్పి వాడిని ఏదో కాల్ చేసి సముద్రంలో పడేసిద్ది. అంతే వాడిని అలా తీసాక చూస్తే పాపం బిల్లిగాడు అప్పటికే చచ్చిపోయి ఉంటాడు. ఇది అందరూ భయపడిపోయి పారిపోయి అక్కడికి వెళ్ళిపోయి, అంకుల్ చూడాను అంకుల్, బిల్లిగాడు చచ్చిపోయాడు అంకుల్, కాపాడు అంకుల్, ఏదో ఒకటి చేయండి అంకుల్ అంటే, ఈయనేమో ఏంది కాపాడేది, బొక్క నేనే చచ్చిపోయాను, అసలేడా నేనే చచ్చిపోయి ఆత్మలాగా ఏడాడ మాల్ పెట్టుకుని దిగుతా ఉంటే నేనెత్త కాపాడుతానండి, సిగ్గుసేన లేదంట, చెప్పిన మాట ఒక్కరు కూడా వినదంటారా మీరు, ఇంటర్మీడియట్ కదా, ఫేస్బుక్ అకౌంట్ ఉందా మీకు అని చెప్తే ఇటు కూర్చొని బాధపడతా ఉంటాడు. అదే జేసన్ రెడ్ రేంజర్ గాడు మనోడు బాధపడుతూ ఉంటాడు, మొత్తం నా వల్లే అయింది, ఎగేసుకుంటూ పోయాను ఆంటీ ఎగరేద్దాన్ని నన్ను, మిగతా ఫ్రెండ్స్ అదే రెడ్ రేంజర్ మిగతా రేంజర్స్ అంతా లేదు నా తప్పు అంటే, అమ్మాయిలు కూడా లేదు నా తప్పు అంటే, ఇది కాదు ఏ నా తప్పు ఒకటే గోల, అందరు కలిసి తప్పు నాదంటే దాన్ని గోల్ చేస్తూ ఉండేటప్పటికి ఒక్కసారిగా షిప్ ఏదో చేంజెస్ వచ్చాయంట. ఏమైంది అనుకుంటున్నారు, శక్తులు చాలా వచ్చాయి, ఏదో ఒక అనంత శక్తి సపరేట్ గా డెవలప్ అయి ఉంటది. ఆ డెవలప్ అయిన దాని వల్ల జోడాన్ అంకులు రెడ్ రేంజర్ ఓల్డ్ అంకులు మళ్ళీ పుట్టగలడంట. బట్ ఆయన నేను మళ్ళీ పుట్టను, బిల్లిగాడిని పుట్టిస్తా అని చెప్పి వాడిని పుట్టిస్తాడు. ఇదంతా ఒక్కసారిగా చూసేసరికి సమస్త లోకము, సమస్త సృష్టి, ఈ సంసారము, ఇదంతా ఈ ఐక్యమత్యం వాయమ్మో ఓ దేవుడు, ఇదే మీలో ఇంత ఐక్యమత్యం వచ్చింది, అసలు ఇట్టెట్ అయిపోయింది, మీ ఐక్యమత్యాన్ని చూడలేకపోతున్నావు బాబో అని చెప్పి ఆ సృష్టి వీళ్ళని పవర్ రేంజర్స్ చేసేసి వీళ్ళందరికీ సూట్లు వచ్చేస్తాయి. సినిమా లాస్ట్ లో వస్తున్నాయండి సూట్లు, ఇదేం పవర్ రేంజర్స్ లా బొక్క పవర్ రేంజర్స్ అని నేమ్ పెట్టి ఇలా పవర్ రేంజర్స్ చూపించాలి, కానీ ఇలా పౌడర్ మాల్ చూడడానికి ఎంతసేపు ఉంది. ఎప్పటికి వచ్చే వీళ్ళు ఓ పక్క చూస్తే వేట అంటే జనాలందరినీ వేసుకొచ్చింది, రాక్షసులందరినీ వేసుకొచ్చింది, ఊళ్ళో అంతా బంగారం అంతా కొట్టేసి పెద్దది ఇదేదో తయారు చేసి పెట్టింది. ఇప్పుడు చూసుకోండి పవర్ రేంజర్స్ ఎస్పీడీ ఇలా తిరిగే లేదు అని చెప్పి ఎత్తేస్తా ఉంటావు ఒక్కొక్కడు ఆ కొండ రాక్షసుల్ని, రాళ్ళని పగలగొట్టేస్తా ఉంటావు, పొడుం చేస్తుంటావు అన్నిటిని, 1 by 1 ఒకరికి హెల్ప్ చేసుకుంటూ ఐక్యమత్త మహాబలం. ఇది కానీ సపరేట్ సడన్ గా సూట్లు పోతాయి, సూట్లు పోయినప్పుడు గుద్ద అంటే ఇలా పని అయిపోయింది. ఏదైనా జరగచ్చు కానీ ఐక్యమత్త మహాబలం మిస్ అవ్వకూడదు ఆ కాన్సెప్ట్. సడన్ గా సూట్లు మాయమైపోతాయి, ఎందుకు వచ్చిన వాళ్ళ వీళ్ళు పొడుం చేస్తున్న రాయి మళ్ళీ రాయి అయిపోతుంది. అప్పుడే జేసన్ గాడు అదే జాక్ గడు కొండ లోపలికి వెళ్ళి వాడి వెహికల్ ఉంటా వెహికల్ వేసుకొస్తాడు. ఆల్రెడీ వచ్చిగా వాహనం నడపడం వీడికి, ఆ బండి వేసుకొచ్చి మొత్తం రాళ్ళని మింగేస్తా ఉంటాడు, నుజ్జు చేస్తుంటాడు. బట్ ఇక్కడతో అయిపోలేదు, అటు సైడ్ తిరిగి చూస్తే వేట ఆంటీ వల్ల ఆంటీ ఉత్తగా రాలేదు కదా, వాళ్ళు అల్లుడిని వేసుకుని వచ్చి అలా పోతా ఉంటది అటు సైడ్ పడి, సిటీ లోపలికి పడి ఇది మొత్తం నాశనం చేసేస్తూ ఉంటది. ఒక సిటీ నాశనం చేయడానికి ఏం పోవట్లేదు, వాడు ఒక స్పాట్ చెప్పిల్లా జియో క్రిస్టల్ ట్రాన్స్ఫార్మర్ ఏదో ఉందని చెప్పిల్లా, అక్కడ పోతుంది. వీళ్ళు ఎగరకోట అంతా పోతా ఉంటే అప్పుడే వీళ్ళు మనందరికి సపరేట్ వెహికల్స్ ఉన్నాయి, క్లైమాక్స్ కూడా వాడకపోతే ఏసి గుర్తుందని ఎవడు వెహికల్ వాళ్ళు ఎక్కుతారు. ఇంకా చూసుకోండి ఒక్కొక్క రేంజర్ సిటీ లోపల దొరతా ఉంటారు. అది వచ్చి ఆ పెద్దది వేటాంటి వాళ్ళు అల్లుడు వచ్చేవని చేస్తాడో తెలియదు, కానీ వీళ్ళందరూ పరిగెత్తి సిటీలో ఉన్న వాళ్ళందరూ నుజ్జు చేసేస్తున్నారు. ఈ గ్యాప్ లోనే మన జేసన్ గడ్ వాళ్ళ డాడీ కొడుకు కోసం, వాళ్ళ ఇంటర్మీడియట్ కొడుకు స్కూల్లో ఆడిన తప్పేయడని చెప్పి కారు వేసుకుని ఎదుగుతా ఉంటాడు. వాళ్ళ డాడీకి ఏమైపోతుందని చెప్పి వెంటనే వెళ్లి వాళ్ళ డాడీని ఒక ప్లేస్ లో కాపాడి వెళ్ళిపోతాడు. అయితే వీడు నడిచే విధానం చూసి వీడు నా కొడుకులా ఉన్నాడు అని చెప్పి కూడా వాళ్ళ డాడీ అనుకుంటాడు. దీని తర్వాత మిషన్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు పవర్ రేంజర్స్ వాళ్ళ వాహనాలు వేసుకుని ఆ గోల్డ్ గడ్ వల్ల వేటాంటి వాళ్ళ అల్లుడు వాడి మీద పడిపోయి కురతా ఉంటాడు. వాడు చూస్తే చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. వేటాంటి శక్తులన్నీ వీడికి ఇచ్చింది, అల్లుడికి ఇచ్చేసినట్టుంది. అల్లుడు ఎరగదీస్తున్నాడు, అసలు అంత పెద్దవి ఏం వచ్చినా వాళ్ళు అన్ని వచ్చినా వాడు అసలు తోసేస్తున్నాడు. అప్పుడే బిల్లుగాడు వచ్చి వాడు పవర్ షీల్డ్ ఏదో ఉందంట, దాన్ని ఓపెన్ చేస్తాడు. దాని వల్ల గోల్డ్ అల్లుడు వేట ఇద్దరు ఎగ్గి అవతల పడిపోతాడు. రాళ్ళని పొడుం అయిపోతాయి వేట ఆంటీ కింద పడిపోగానే. అమ్మయ్య అయిపోయింది అనుకునే టైంకి గోల్డ్ గడు మళ్ళీ లెగిసి రేటా ఆంటీ శక్తిని ఇస్తాడు. రేటా ఆంటీ లెగిసి వీడికి శక్తిని ఇచ్చింది, ఇద్దరు శక్తులు ఇచ్చి పుచ్చుకుంటారు. దీని తర్వాత గోల్డ్ గడు ఒక్క గుద్దు నేలకేసి గుద్దగానే పెద్ద లోయ పడిపోద్ది. నేలకేసి కింద గుద్దేటో ఎక్కడోడు అనుకోమాకండి, వాడు ఒక ప్లేస్ లో జియో క్రిస్టల్స్ వల్ల అది నేల లోపల ఉంది, వాడు ఒక గుద్దుతో మొత్తం ఓపెన్ చేసేస్తాడు. ఇంకా ఆంటీ వీడు కలిసి శక్తిని తీసుకోదామని అలా పోతా ఉంటే వీళ్ళు ఎక్కడ తీసేసుకుంటారని చెప్పి అందరు అడ్డం పడిపోయి తుపాకులతో దడదడ కాల్చేస్తా ఉంటారు. వీడిని నానా వద్దనా ప్లీజ్ అన్నా అని చెప్పి తెగ ట్రై చేస్తావు, కానీ
అందుకని గోల్డ్ గడు ఒక తన్ను దన్నగానే అందరూ వెళ్ళిపోయి ఆ లోయలో పడిపోతారు. ఆ శక్తులు ఉన్న దాంట్లో వేటాంటి కోపం వచ్చేసి తబ్బా సచ్చినడా వాళ్ళని ఎందుకు లోపల పడేసావు, ఆ శక్తులన్నీ కొంపదీసి వాళ్ళు తీసేసుకుంటారు ఏమైందని చూసేటప్పటికి నిజంగానే ఆ శక్తులన్నీ వాళ్ళు తీసేసుకున్నారు. చూస్తే వాళ్ళు వాళ్ళ వాహనాలు ఆయుధాలు వల్ల అవన్నీ మిక్స్ అయిపోయి ఒక కొత్త శక్తిలా తయారవుతుంది. ఆ క్రిస్టల్ శక్తి అంతా వీళ్ళ లోపలికి వెళ్ళిపోయిందంట. వీళ్ళ అల్లుడిని ఇప్పుడు వేటాంటి పచ్చి బూతులు తిట్టింది. సిగ్గు లేదంట నీకు, ఏం పని చేయాలి, ఒక్క పని కూడా వచ్చి సావదని చెప్పి అయింది అయిపోయిందని చెప్పి ఇప్పుడు ఆ గోల్డ్ లోపలికి వేటాంటి వెళ్ళిపోద్ది. రెండుగా చూసుకుందామని చెప్పి తెగ తనుకుంటా ఉంటారు, పిచ్చిగా తనుకుంటా ఉంటారు. మన రేంజర్ వాళ్ళు అయితే వాడిని ఎగజేస్తా అంటుంటారు. రెడ్ రేంజర్ కూడా అప్పుడే కొత్త క్యూ యూజ్ చేసి దాన్ని ఎగజేసి వెనక నుంచి నేలకేసి గుద్దుతాడు. అది కింద పడిపోగానే వేటాంటి బయటకు వచ్చి మనం అంతా రేంజర్స్ ఫ్యామిలీదా ఫ్రెండ్స్. అసలు చూడండి బిల్ల నాదేవి కూడా ఉంది గ్రీన్ రేంజర్. వీళ్ళేమో ఏందే ఫ్రెండ్స్ బెల్లెత్తవా లాక్కోమంటావా అంటే ఏమనంటది. అంతే ఒక తోపిట తోస్తారు. వేటాంటి స్పేస్ లోకి వెళ్ళిపోయి లిటరల్లీ పైకి వెళ్ళిందంటే చచ్చిపోయిందని అర్థం అంటారు కదా. లిటరల్లీ వేటాంటి పైకి వెళ్ళి చచ్చిపోయింది, పైకి పోయింది. అంతే రేంజర్స్ పవర్స్ వచ్చాయి, ప్రపంచాన్ని కాపాడేసారు. ఈ ప్రపంచాన్ని కాపాడిన కొత్త హీరోస్ వచ్చారు. దీని తర్వాత లైఫ్ లోకి వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా ఎప్పుడు ప్రపంచానికి హెల్ప్ కావాలన్నా మేము వస్తామని చెప్పి లాస్ట్ లో చూపిస్తారు. అంతే అయిపోయింది అక్కడ సినిమా. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.